ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కీర్తన, ఎక్కడికి బయలుదేరా? మా ఇంటికి. వాట్? ఇంటికా? అదేంటి కీర్తన, కొద్ది రోజులుంటానని ఒప్పుకున్నావు కదా, మళ్ళీ వెళ్తానంటున్నావేంటి? ఉంటానన్నాను, కానీ ఇలా ఉంటానని చెప్పలేదు. నేను ఫారెన్లో గ్రాడ్యుయేట్ని, లండన్లో ప్రెస్టీజియస్ హోటల్లో డిమాండ్ ఉన్న చెఫ్ని. అలాంటిది బ్రహ్మరాంబ గారు చెప్పారన్న ఒకే ఒక్క మాటతో మీ ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నాను. అది కూడా నా సెల్ఫ్ రెస్పెక్ట్కి భంగం కలగకపోతేనే ఉంటాను అని చెప్పాను. మీ అమ్మగారంటే పోనీలే అనుకున్నాను, కానీ ఇలా ఇంటికొచ్చిన అడ్డమైన వాళ్ళ చేత చంపదెబ్బలు తింటానికి రాలేదు. ఎవరే అడ్డమైన వాళ్ళు? ఇంకొక్కసారి పద్మావతిని అడ్డమైందంటే బాగోదు చెప్తున్నాను. అమ్మా, ఏంటా మాటలు? కీర్తన ఇంటికి పంచేయడానికే వచ్చుండొచ్చు, కానీ తను మన మనిషే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోను. ఏంట్రా నువ్వు ఊరుకునేది? అసలు ఎవర్రా ఇది? నీకోసం నువ్వు నందు మీద అరుస్తున్నావా? బంగారం లాంటి దాన్ని అత్తారింట్లో వదిలేసొచ్చి ఇలాంటి దారిన పోయేదాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటున్నావు. అసలు దానికే నీకు ఏంట్రా సంబంధం? ఫోన్ చెయ్యి, ముందు అత్తయ్య గారికి ఫోన్ చెయ్యి, నేను మాట్లాడతాను. హలో నానమ్మ. చెప్పు వంశీ. కీర్తన విషయంలో అమ్మ చాలా గొడవ చేస్తుంది, ఒకసారి మాట్లాడు. హలో అత్తయ్య. ఏంటు మాదేవి, నేనింట్లో లేకపోయేసరికి ఆ ఇంట్లో రాజ్యం ఏలుతున్నావా? అది కాదు అత్తయ్య, ఇక్కడ పరిస్థితులు అసలు బాలేవు. తెలుసు, తెలిసే కీర్తనని పంపించాను. తన మీద నీ పెత్తనం చెలాయించావి అనుకో, నేను వచ్చాక చంపేస్తాను. పెత్తనాన్ని కాదు, నిన్ను. అర్థమైందా? ఫోన్ వంశీకివ్వు. చెప్పు నానమ్మా. ఎట్టి పరిస్థితుల్లో ఆ కీర్తన ఇంట్లోంచి వెళ్ళిపోకుండా నువ్వే చూసుకోవాలి. అర్థమైందా? అలాగే నానమ్మా. కీర్తన, నీ విషయంలో పద్మావతి అలా ప్రవర్తించినందుకు నా సైడ్ నుంచి నేను క్షమాపణ చెప్తున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఇంకెప్పుడు నీ విషయంలో అలా ప్రవర్తించదని నాది గ్యారంటీ. ప్లీజ్. ఓకే, నువ్వింతలా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నేనుంటాను, కానీ ఇదే రిపీట్ అయితే మాత్రం చాలా కష్టం. కాదు, అస్సలు కాదు. ట్రస్ట్ మీ. ఓకే. షీఈ్ మై కేర్ టేకర్. నన్ను చూసుకోవడానికి వచ్చిన మా కుక్. పద్మావతి, వచ్చావా? నీకోసం నేను ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? నాకోసమా? ఎందుకు నందిని? ఎందుకేంటి, నువ్వు మా ఇంటికి వెళ్ళావంటే కదా. నేను మీ ఇంటికి వెళ్ళానని నీకెలా తెలుసు? ఎలా తెలిస్తే ఏంటి పద్మావతి, ఎలాగోలో తెలిసింది కదా. ముందు అక్కడ ఏం జరిగిందో చెప్పు. అక్కడ జరిగింది చెప్తే నువ్వు తట్టుకోలేవు నందిని. వంశీ నిన్ను తీసుకెళ్ళట్లేదని ఇంత బాధపడుతున్నావు. ఇంకా నిన్ను పూర్తిగా వద్దు అనుకుంటున్నాడని చెప్తే తట్టుకోలేవు.
అయ్యో, అక్కడేం జరిగిందని అడిగితే అలా మౌనంగా ఉంటావేంటి పద్మావతి? మా అత్తయ్య నీతో ఎలా మాట్లాడింది? నేను బాగా రిసీవ్ చేసుకుందా? వంశీ నా గురించి ఏమైనా అడిగాడా? చెప్పు పద్మావతి. అడిగాడు నందిని. ఏంటి అడిగాడా? మరీ అంత ఫీల్ అవ్వకు నందిని. తను అడిగింది నీ గురించి కాదు, నీ కడుపులో ఉన్న తన బిడ్డ గురించి. పోనీలే పద్మావతి, అలా ఆయన అడిగాడు కదా, నాకది చాలు. వంశీకి పిల్లలంటే చాలా ఇష్టం పద్మావతి. నన్ను ఎంత బాగా చూసుకునేవాడు. కనీసం నడవని కూడా నడవనిచ్చేవాడు కాదు తెలుసా. కానీ మా జీవితానికి ఏ గ్రహణం పట్టిందో ఉన్నట్టుండి ఇలా అయ్యింది. నువ్వేం బాధపడకు నందిని. వంశీకి కూడా నీ మీద ప్రేమ ఉంది, కానీ అంతకంటే ఎక్కువగా మీ నాన్న మీద కోపం ఉంది. అందుకే నీ మీద ఇష్టం ఉన్నా ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తున్నాడు. వంశీ త్వరలోనే నీ కోసం నీ బిడ్డ కోసం ఖచ్చితంగా వస్తాడు. తెలుసు పద్మావతి, వంశీ నా కోసం వస్తాడని నాకు తెలుసు. తను నేను లేకుండా అస్సలు ఉండలేడు. అది చేస్తే నాకేంటి, బతికితే నాకేంటి? పంతానికి పోయి ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏంటో. అది సరే, కానీ నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నాను పద్మావతి. అయినా ఇప్పుడు ఇంకా వాటితో పనిలేదులే. వంశీ నా గురించి అడిగాడు అన్న ఆనందంలోనే నా సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఏ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా కోసం వస్తాడు పద్మావతి. సారీ నందిని, నిజం చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక అబద్ధం చెప్పి సంతోష పెట్టాను. ఐఎమ్ సారీ. వంశీ కారణంగా అన్నయ్య చాలా బాధపడుతున్నాడు. ఎలాగైనా అన్నయ్య బాధను పోగొట్టాలి. కానీ అన్నయ్య బాధ పోవాలంటే నందిని అత్తగారింటికి వెళ్ళాలి. అది ఇప్పట్లో జరిగేలా కనిపించట్లేదు. అలా జరగకపోతే అన్నయ్య ఇంకా బాధపడతాడు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. గోపి, నా గుర్రం బొమ్మ బాగుందా? అయ్యి చాలా బాగుంది. నాకు ఒకసారి ఇస్తావా? నేను ఆడుకుంటాను. ఆహా, నేను ఇవ్వను. అన్నయ్య, నాకు ఈ గుర్రం బొమ్మ కావాలి. దీంతో నేను ఆడుకుంటాను. కిట్టు, ఒకసారి మా తమ్ముడికి బొమ్మ ఇస్తావా? నేను ఇవ్వను, మా మమ్మీ కొడుతుంది. నాకు ఇది కావాలి, నాకు బొమ్మ కావాలి. గోపి, ఏడవద్దు నాన్న, నా తమ్ముడివి కదా, నా బుజ్జి కొండవి కదా. బొమ్మ కావాలి. నువ్వు ఏడవడం ఆపేస్తే నేను నీకు ఏనుగు ఇస్తాను. ఏనుగమ్మా, ఏనుగు. సరే, నువ్వు కళ్ళు మూసుకో ఇక్కడే. ఏనుగమ్మా, ఏనుగు, ఎంతో చక్కని ఏనుగు.
వచ్చింది ఏనుగు. హై ఏనుగు, ఏనుగు ఏనుగు నల్లానా, ఏనుగు కొమ్మలు తెల్లనా. ఏనుగమ్మ ఏనుగు, ఎంతో చక్కని ఏనుగు. ఏంటి ఆదిత్య, మనకి అలాంటి పిల్లలుంటే బాగుండు అని ఆలోచిస్తున్నావా? కాదు పద్మావతి, ఆ పిల్లాడిలాగే మా అన్నయ్య కూడా మా చిన్నప్పుడు మమ్మల్ని ఆడించడం గుర్తొచ్చింది. మా కన్నీళ్లని తుడిచిన కేశవన్నయ్య కన్నీళ్లని మేము తుడవలేకపోతున్నామే అని బాధపడుతున్నాను. వస్తాయి ఆదిత్య, మళ్ళీ మనకి మంచి రోజులు వస్తాయి. వెళ్దాం పద. అలాగే రాఘవా, నువ్వు వెళ్ళతని కలిసి నాకు ఫోన్ చేయమని చెప్పు, నేను తనతో మాట్లాడతాను. ఉంటాను. నమస్కారం కేశవ్ గారు. నమస్కారం లాయర్ గారు, రండి కూర్చోండి. లాయర్ గారికి తీసుకోండి. చెప్పండి లాయర్ గారు, ఏంటిలా సడన్ గా వచ్చారు? ఏదైనా ప్రాబ్లం ఉందా కేసులో? మన కేసే ఒక పెద్ద ప్రాబ్లం అండి. ఇక ప్రాబ్లం లేకుండా ఎలా ఉంటుంది? 2 రోజుల్లో కోర్టులో ఆర్గ్యుమెంట్ ఉంది. ఆర్గ్యుమెంట్ చేసే పీపీని ఓడించాలంటే నాకు ఈ కేసు గురించిన పూర్తి డీటెయిల్స్ కావాలి. అందుకే మీతో డిస్కస్ చేద్దామని వచ్చాను. చెప్పండి, ఏం ఇన్ఫర్మేషన్ కావాలి మీకు? ఆ రోజు మిమ్మల్ని ఆ హత్య తను చేసిందో లేదో అడిగి తెలుసుకోమన్నాను. అడిగారా? అడిగాం, కానీ తను ఏం చెప్పట్లేదు. అందుకే మీకు ఫోన్ చేయలేదు. ఇప్పుడు నిజంగా తనే హత్య చేసినా కూడా రేపు కోర్టులో నిజం చెప్పొద్దని చెప్పండి. అంటే అబద్ధం చెప్పమంటారా లాయర్ గారు? అవునండి, అబద్ధమే చెప్పాలి. అలా కాదని నిజాయితీ కోసం హత్య తనే చేసిందని నిజం చెప్తే కోర్టులో తనకి యావజ్జీవ శిక్ష కానీ ఉరి శిక్ష కానీ పడుతుంది. ఉరి శిక్ష? అవునండి, అందుకే చెప్తున్నాను. తనని ఏదో రకంగా ఈ కేసు నుంచి విడిపించడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాను. బట్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒకసారి అమ్మాయిని పిలవండి, కోర్టులో ఏం చెప్పాలో చెప్తాను. వాళ్ళు బయటికెళ్లారు లాయర్ గారు. మీరు వస్తున్నట్టు ఒక్క మాట చెప్పుంటే ఇంట్లోనే ఉండమనేవాడిని. పోనీ ఫోన్ చేసి పిలవమంటారా? నో ప్రాబ్లం కేశవ్ గారు, నేను ఫోన్లో చెప్పేస్తానులేండి. వస్తానండి. మంచిది లాయర్ గారు. వస్తానమ్మా. ఏంటండి లాయర్ గారు అలా అంటున్నారు? నువ్వేం భయపడకు మహాలక్ష్మి, ముందు జాగ్రత్తగా చెప్పారంతే, అలా ఏం జరగదు. ఏంటక్క అలా ఉన్నారు? ఏం జరిగింది? ఏం లేదు పద్మావతి, ఇందాకే లాయర్ గారు వచ్చి వెళ్ళారు. ఏంటి, లాయర్ గారు వచ్చారా? ఏమన్నారక్క? పద్మావతిని విడిపించేస్తానని చెప్పారా? అది ఆయన చేతుల్లో కూడా లేదంట వైష్ణవి, పద్మావతి చేతిలోనే ఉందంట. అదేంటమ్మా, అడ్వకేట్ అతనైతే పద్మ చేతుల్లో ఉండడం ఏంటి?
అడ్వకేట్ అతనే కావచ్చురా, కానీ ఆయనకి నిజం తెలిస్తేనే కదా వాదించడానికి వీలుండేది. పద్మావతి, నువ్విప్పటికైనా నోరు తెరిచి అసలు నిజమేంటో మాకైనా చెప్పు, లేదంటే ఉరిశిక్ష పడుతుందంట. దయచేసి ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. లేదక్కా, నేను చెప్పలేను. ఆ నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరు, అందుకే చెప్పట్లేదు. అది ఎలాంటి నిజమైనా పర్వాలేదు పద్మావతి, కానీ చెప్పు, లేదంటే నేను చచ్చినంత ఒట్టు. చెప్పు పద్మావతి, ఆ హత్య చేసిందెవరో చెప్పు. సంపతిని చంపింది నేను కాదక్కా. మరి ఇంకెవరు చంపారు చెప్పు. కేశవ బాబు గారు. పద్మావతి, ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్య హత్య చేయడం ఏంటి? అవును పద్మావతి, నాకేం అర్థం కావడం లేదు. అయినా బావగారు అలాంటి పని ఎందుకు చేస్తారు? చేశారు కాబట్టే చెప్తున్నానక్క. ఆ రోజు నేను, బామ్మ, శ్వేత గుడికి వెళ్తూ వస్తుంటే బావగారు హడావిడిగా వెళ్తూ కనిపించారు. బావగారేంటి ఈ టైంలో అంత కంగారుగా పరిగెడుతున్నారు? ఏం జరుగుతుంది ఏంటో తెలుసుకోవాలి. ఆయన కంగారు చూసి నాకు డౌట్ వచ్చి శ్వేత వాళ్ళని ఇంటికి పంపించి నేను బావగారిని ఫాలో అయ్యాను. అన్నా, ఆటో ఆపు. ఎందుకమ్మా? ఆపన్నా. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? బామ్మ, అర్జెంటుగా నాకు ఒక పని పడింది, చూసుకుని వెంటనే వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. అలా వెళ్ళిన నాకు బావగారు ఎవరో గెస్ట్ హౌస్లోకి వెళ్ళటం చూశాను. ఎవరిది ఇల్లు? బావగారు ఎందుకు ఇక్కడికి వచ్చారు? అంటే ఏదో జరుగుతుందన్నమాట. కానీ ఇంత రహస్యంగా బావగారు ఏం చేయబోతున్నారు? ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే సంపత్ రక్తపు మడుగులో కనిపించాడు.
సంపత్ 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 హా? నేనా హత్య చెయ్యకపోయినా కావాలనే బావగారిని కాపాడుకోవటం కోసం ఆ నేరాన్ని నా మీద వేసుకున్నాను. కానీ అంతకుముందు ఏం జరిగిందో నీకు తెలియదు పద్మావతి. ఆ హత్య చేసింది నేను కూడా కాదు. వీళ్ళేంటి ఇద్దరూ చెయ్యలేదు అని నిజం బయట పెట్టేశారు. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఈ సమస్య నా మెడకే చుట్టుకుంటుందా ఏంటి?